ఎన్నికలు ఏవైనా గెలిచేది కాంగ్రెస్ పార్టీ. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్. ఎన్నికలు ఎప్పుడైనా ఏవైనా మహబూబ్ నగర్ కార్పొరేషన్లో గెలిచేది మాత్రం కాంగ్రెస్ పార్టీ అని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పక్కా గెలిచేది మాత్రం కాంగ్రెస్ పార్టీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో మహబూబ్ నగర్ పట్టణంలో ఎంతో అభివృద్ధితో దూసుకువెళ్తున్నదని, దీనిని చూసి జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు నిందారోపణలు చేస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ సీనియర్ నేత వినోద్ కుమార్ అన్నారు. గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వినోద్ కుమార్ మాట్లాడుతూ, మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో వార్డుల విభజనలో కాంగ్రెస్ నాయకుల జోక్యం లేదని, కావాలని కాంగ్రెస్ పై నాయకులపై తప్పుడు ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. అధికార యంత్రాంగం జీవో ప్రకారంగా వార్డుల విభజనను కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి సిజే బెడహర్, కాంగ్రెస్ నాయకులు కిషన్ నాయక్, అస్మత్ అలీ, కృష్ణకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కోట్ల రూపాయలతో ఈ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ దగ్గర పూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం లైబ్రరీ డిజిటల్ ఉంటుంది, అందులో మాన్యువల్ కూడా లైబ్రరీ ఉంటుంది. ఎవరైనా ఆలోచన చేసినా చౌరస్తాలో ప్రభుత్వ స్థలాలను ఈ మార్కెట్కు ఆ మార్కెట్కు అని చెప్పి ఆలోచన చేసేది. కానీ మార్కెట్లు కూడా ఉపయోగపడతాయి, కానీ మనిషి స్వశక్తిగా ఒక కుటుంబం బాగుపడాలంటే విద్య అవసరం, విజ్ఞానం అవసరం. ఆ విద్య పైన విజ్ఞానం పైన ఆలోచన చేసేటువంటి శాసనసభ్యులు ఇవ్వడం మనకు ఉండడం వల్లనే మన అదృష్టం. ఈ ప్రాంత ప్రజలకు పూలే అంబేద్కర్ పేరు మీద ఇవాళ మనం ఎమ్మెల్యే గారు ఎవరైనా చేసినటువంటి ఆలోచన అది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారితో మాత్రమే సాధ్యమైంది. అదే రకంగా అదొకటే కాదు, ఉస్మానియా మన పాలమూరు యూనివర్సిటీలో ఎల్ఎల్బి అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చిండు. మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్న గత పాలకుడు ఎన్నికల ముందు మన 23 ఎన్నికల కన్నా జస్ట్ బిఫోర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చిందని చెప్పి ఒక పేపర్ ఇట్లా చూపించిండు దూరంకి వెళ్ళి. మీరు కూడా జూమ్ చేయలేదని చూపించి మొత్తం హై స్కూల్ విద్యార్థులు అందరం తీసుకొని తెలంగాణ అంబేద్కర్ చౌరస్తా తెలంగాణ చౌరస్తా ఎండలో నిలబెట్టాడు. 6 మంది ఆడపిల్లలు ఆ రోజు ఎండలో సొమ్మొచ్చి పడిపోయారు. ఏడుంది మన అవ్వాలి జేఎన్టీయూ కాలేజ్ శాంక్షన్ అయితే ఏడుంది అది కాగితం. ఇవాళ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కాగితాలు చూపిస్తలేడు, జీవోలు తెచ్చి కాలేజీలు స్టార్ట్ చేస్తుండు, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తుండు, అడ్మిషన్లు స్టార్ట్ చేస్తుండు. ఇది కాంగ్రెస్ పాలనకు గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పాలనకు తేడా. మన యూనివర్సిటీని అభివృద్ధి చెందాలని చెప్పి మన యూనివర్సిటీకి ఆయన గెలిచిన వెంబడే కేంద్ర ప్రభుత్వం నుంచి 100 కోట్లు తేవడంతో పాటు మళ్ళీ మన ఎల్ఎల్బి కాలేజీని మరియు ఇంజనీరింగ్ కాలేజీని మన పాలమూరు యూనివర్సిటీ తీసుకురావడానికి కాకుండా ఎంతో కష్టపడి టేబుల్ టు టేబుల్ పైరవి చేసి తిప్పలు పడి ఆఫీసర్లందరూ అడుక్కొని అతి తక్కువ సమయంలో ట్రిబుల్-ఐటీని కూడా సాధించడం జరిగింది ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. ఇవన్నీ వస్తుంటే చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు ఇవాళ ఇదొకటే కాదు, విద్యార్థులు చేయడమే కాదు, విద్యార్థులకు టెక్నిక్స్ చెప్పాలంటే టీచర్లకు కూడా అప్డేట్ చేయాలని చెప్పి డిజిటల్ బోర్డు ప్రతి స్కూల్లో ఇచ్చి ఆ డిజిటల్ బోర్డు మెయింటైన్ చేయడానికి టీచర్లకు కూడా ట్రైనింగ్ ఇచ్చింది ఎమ్మెల్యే గారు. వారి సొంత ఖర్చులు ఇవన్నీ డిజిటల్ బోర్డులు కానీ డిజిటల్ బోర్డులకు టీచర్లకు ట్రైనింగ్ కానీ వారి సొంత ఆలోచన సొంత ఖర్చులతో వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత సీనియర్ నాయకుడు అయినటువంటి లక్ష్మణ్ యాదవ్ అనుకోండి, బల్లి నరసింహారెడ్డి అనుకోండి, అనితమ్మ అనుకోండి, వీళ్ళకందరికీ ఒక్కొక్క స్థానంలో కూర్చోబెట్టిన తర్వాత మూడా నిధులను గతంలో మీరు ఎప్పుడైనా చూసారా? మూడా అన్న పేరు ప్రజలు విన్నారా? ఊరికి ఒకరు అపాయింట్ చేస్తే ఆయన డూడు బస్వాన్ అంటే వెనుక తిరిగింది తప్పితే ఇవాళ మూడా పేరు మీద ఇవాళ ఊరిలో ఉన్నటువంటి మన నియోజకవర్గంలో ప్రతి స్కూలుకు స్వచ్ఛమైనటువంటి నీళ్ళు వాటర్ ప్లాంట్లు, హాస్టల్స్కు వాటర్ ప్లాంట్లు, తర్వాత పబ్లిక్ కొరకు క్లాక్ టవర్ సెంటర్లో కూడా ఒక వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. ఈ రకంగా ప్రభుత్వ నిధులను ప్రజల కొరకు ఎట్లా వాడాలని ఆలోచన చేసిన గొప్ప నాయకుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. వీళ్ళందరినీ కూడా ఇదే లైబ్రరీ చైర్మన్ నరసింహారెడ్డి గారి ద్వారా ప్రతి స్కూల్లో అవసరమైన కొన్ని బుక్స్ ఇప్పిస్తూ ఉన్నారు వాళ్ళ ద్వారా, ఆ ఫండ్ ద్వారా. బస్ స్టాండ్లో లైబ్రరీ ఎవరైనా ఆలోచన చేసిరా? బస్ స్టాండ్లో కూడా లైబ్రరీ పెట్టి ప్రజలకు ఈ రకంగా ఆలోచన చేస్తూ ప్రజలను చొచ్చుకోబోతుంటే ఇట్లా ఫిక్స్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి. ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వాదపోతూ ఉన్నారు. జిల్లా పరిషత్ ఎలక్షన్స్ కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, కార్పొరేషన్ ఎలక్షన్స్ కావచ్చు, రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు, ఏ ఎలక్షన్ అయినా సరే ప్రజలు ఇవాళ సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజార్టీ గెలిపించడానికి. అది గ్రహించినటువంటి ప్రతిపక్షాలు తోచక పిచ్చిలేసి ఒక దుందుడుకు చర్యగా ప్రజలు కన్ఫ్యూజ్ చేయడానికి ఏదో చేస్తూ ఉన్నారు తప్పితే గతంలో ఇదే ట్యాంక్ బండ్ అని చెప్పి ఒక 10-12 సార్లు అప్పట్లో ఉన్నటువంటి మాజీ మంత్రి, అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్లు, అప్పుడు ఉన్నటువంటి కమిషనర్లు ఒక బోట్ వేసుకొని తిరిగింది తప్ప ఒక్క కుటుంబం అన్న మేమన్నారు ఒక్క ఓటర్ దేవుడాలో ఒక్కరైనా బోట్ల పోయి తిరిగిరా? కోట్ల రూపాయలకు పెట్టిరాడు. ప్రభుత్వ ఎన్నికల కన్నా ముందు చాలా ఫౌండేషన్ స్టోన్ను గైడ్ చేసిరాడు. అంటే లక్షల రూపాయలు దుర్వినియోగం చేశారు. కానీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వంలో దుర్వినియోగం కాదు, దాన్ని ఎట్లా బ్యూటిఫికేషన్ చేయాలని చెప్పి ఈ మధ్యకాలంలో దాని లైట్లు వేసి ప్రజలు
వాకింగ్ చేయడానికి అవసరం అంచెలంచెలుగా దాన్ని డెవలప్ చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాడు. ఆ డ్రైన్ వాటర్ తీసుకుపోవడానికి పెండింగ్లో ఉన్నటువంటి డ్రైన్, ఆ పెద్ద డ్రైన్ కూడా మొత్తం కనెక్ట్ చేసి ఇవాళ ఈ వర్షాకాలానికి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ప్రాక్టికల్గా ప్రజలకు ఏది అవసరమో దాన్ని నిక్కచ్చిగా చేసుకుంటూ పోతున్నాడు పాలకుడు. ప్రభుత్వం మాది అంబక్ డంబక్ చూపించి వరదలు వచ్చినప్పుడల్లా మీరు అందరూ చూసి మీరే రికార్డు చేశారు. ఆడ నేనేది ఎవరో తెలియకుంటుండే నాకు నిలబడుతురో కాగితం తెస్తున్నారు పెడుతుర్రు. ఆయన చూస్తుండే మాజీ మంత్రి ఇట్లా వచ్చి ఇందేంది ఈడుంది కదా ఈ మోరీ దీన్ని ఇట్లా తీసి ఇట్లా కట్ చేయండి, కట్ చేసి అక్కడ తీసి అంటే దాన్ని కలపండి. ఆయన ఎన్నిలాగా చెప్తారు, కాళేశ్వరం గట్ట కేసీఆర్ లాగా ఈయన కూడా చెప్తున్నాయి. ప్రతి వర్షాకాలం అట్లా ఎప్పుడు ప్రతి వర్షాకాలం ఫ్లడ్స్ వచ్చినాయి. మరి ఆ డ్రైన్ ఎందుకు కట్టలేదు, ఎందుకు కరెక్ట్ చేయలేదు? కనుక మిత్రులారా, ప్రజలారా అర్థం చేసుకోండి. ఇక్కడ అందరినీ సమానంగా ప్రజలకు అందరికీ సేవ చేస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మరియు కాంగ్రెస్ పార్టీ. ఇది ఇట్లా ఉంటే అన్ని మతాలకు అన్ని కులాలకు అవసరమైనటువంటి ఉట్టిగానే అన్ని కుల సంఘాలకు ఇన్ని గజాలని పనికి వాళ్ళ కాగితం చూపించిపోయింది ఆయన. ఇవాళ అన్నీ అరే ఏదో ఒకటి చేసి కానీ అన్ని లిస్టు తీసుకొని ఏ కులానికి ఎంత ఇచ్చుండి ఏమి ఇచ్చుండి అవన్నీ లిస్టు తీసుకొని దానంతా ఒక క్రోడీకరించి ఒక సిస్టమేటిక్ చెప్పి అన్ని కులాలను మళ్ళీ పిలుచుకొని మాట్లాడి దానంతా కూడా సిస్టమేటిక్ కావాలంటే అది సీసీఎల్కి పోవాలి, పర్మిషన్ రావాలి, వాళ్ళకి పట్ట సర్టిఫికేట్ ఇవ్వాలి. ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. అవసరమైన వాళ్ళకి నిధులు ఇస్తూ ఉన్నారు. రెడీ ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటూ ఉన్నారు. ఉర్దూ ముస్లింలకు, ముస్లిం మైనార్టీలకు అత్యంత పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఉన్న ముస్లిం మైనార్టీలకు ఉర్దూ గారి పేరు ఇవాళ ఉర్దూ గారు స్టార్ట్ కాబోతూ ఉంది ఈ వారం 10 రోజులలో. క్రిస్టియన్లకు క్రిస్టియన్ భవన్ అనుకోండి, కల్వరికొండ అనుకోండి, వాళ్ళకి అవసరమైన నిధులు ఇవ్వడం జరిగింది. ఇవాళ మహబూబ్ నగర్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద టెంపుల్స్కి, హిందూ టెంపుల్స్కి, అన్ని టెంపుల్స్కు మూడా ద్వారా చిన్న షెడ్డ పెద్ద షెడ్డ ఏదో ఒక రకమైన అభివృద్ధి చేసే ప్రయత్నం నిక్కచ్చిగా చేస్తున్న వ్యక్తి వాళ్ళ మన నాయకుడు. అన్ని క్యాస్ట్లకు, అన్ని కులాలకు వాళ్ళ కుల సంఘాలకు షెడ్డు ఏం అడిగితే అది. ఎవరైనా అడగకపోతే వాళ్ళ తప్పు, అడగకపోయినా కూడా మా గంటలు చెప్తారు అదే అన్న వినోదన్న అది ఏమైంది, వాళ్ళది ఏమైంది చూడు, వీళ్ళది ఏమైంది చూడు అని చెప్పి పురమాయించి మరి పిలుచుకొని వాళ్ళ సమస్య తెలుసుకొని చెప్తా ఉంటే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించే సిద్ధంగా ఉంటే అది చూసి ఓర్వలేక ఇవాళ ప్రతిపక్షాలు ఈ రకంగా చేస్తా ఉన్నాం. నేను చెప్తా ఉన్న ప్రతిపక్షాలకు మీకు ఇప్పటికి కూడా ఇంకేమైనా గ్రీవియన్స్ ఉంటే ఎవరైనా రావచ్చు, ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకురావచ్చు. ఇప్పుడు గ్రీవియన్స్ నేను అయిపోయింది, రేపో ఏళ్ళలో ఫైనల్ వస్తుంది, దాంట్లో కూడా ఇబ్బంది ఉంటే ఇంకేమైనా రెమెడీ ఉంటుంది. అంతేగాని మీరు మీడియా ద్వారా చెప్పి ప్రజలకు కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేయకండి. నేను ఈయనే నిలబడితే గెలుస్తాను, నాకు ఈ కులంలో ఓట్లే ఉండాలంటే కాదు. ఒక ఊరు పెద్దగా అసలు దీన్ని 60 వార్డులు అవుతున్నప్పుడు ఉన్న ఊరును కొంచెం ఇబ్బంది అవుతుంది ఒకరికో అట్లా కదా. ఏదో చెప్పినాడు ఆడలేక పతాక జల్లానన్న చూడు, అట్లా కాదు. ఇది అందరికి సమిష్టిగా మనం అందరం కలిసి పనిచేస్తేనే ఊరు బాగుపడుతుంది. కనుక పార్టీలకు అతీతంగా కార్పొరేషన్ అయింది సంతోషంగా అందరం ఫ్రెండ్లీ ఎలక్షన్ కొట్లాడతారు. అంతేగాని ఓడిపోతామన్న భయంతో అధికారాన్ని ఏదో నిందించి మమ్మల్ని నిందించుకుంటూ అధికార పార్టీ నాయకులు ఇట్లా చేశారు, మేము కూడా దాన్ని తల చూస్తాం లేదు. ఏసీఎల్బి వారి నాయకత్వంలో కమిషనర్ గారు చేస్తూ ఉన్నారు. జీవో నేను మీ అందరి అనుమతితో జీవో ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ 5-6 లైన్లు ఉంది. చదువుతా ప్లీజ్. ది మున్సిపల్ కమిషనర్ షెల్ ప్రిపేర్ ఏ డ్రాఫ్ట్ ప్రపోజల్ టు డివైడ్ ది మున్సిపాలిటీ ఇంటూ వార్డ్స్ such the serial number of wards shall be continuously beginning from north, east, south and west in clockwise direction. నెంబర్లు అనేది నార్త్ నుంచి పోయి ఇట్లా వచ్చి ఇట్లా కలవాలని చెప్పినారు. తర్వాత డిస్క్రిప్షన్ ఆఫ్ బౌండరీస్ ఆఫ్ ఈచ్ వార్డ్ షుడ్ బి క్లాక్ వైజ్ స్టార్టింగ్ ఫ్రమ్ నార్త్. న్యాచురల్ బౌండరీస్, జియోలాజికల్ ఫ్యూచర్స్ షుడ్ బి అడాప్టెడ్ ఇన్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ బౌండరీస్ యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్. అంటే యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్ నీకు సాధ్యమైనంత వరకు న్యాచురల్ బౌండరీ. ఇప్పుడు ఈ రాయచూరు రోడ్ ఉందన్న, సాధ్యమైనంత వరకు రాయచూరు రోడ్డుకు ఒక వాటర్ యువతల నుంచి అవతలకి అవతల నుంచి పోకూడదు, ఒక వాటర్ యువతల కొంచెం అవతల కొంచెం ఉండకుండా చూడమని జీవో చెప్తుంది. 3,200 ఓట్లు ఉండాలి మినిమం కదా, 10% అటు ఇటు. దానికి అధికారులు తిప్పలు పడతారు. ఇప్పటికైతే నాకు తెలిసే వరకు అయితే అన్ని న్యాచురల్ బౌండరీస్ ప్రకారం నాలాలు అనుకోండి, రోడ్లు అనుకోండి. ఇప్పుడు మోతీ నగర్ ఉందన్న రైల్వే స్టేషన్, ట్రాక్ యువతలు ఉంటే అవతల ఉంటుంది గల్లీ కదా, దాని ట్రాక్ అవతల గల్లీ కాదు కదా. అన్నీ నాకు అనుకూలంగా ఉన్నట్టే కావాలంటే ఎట్లయితే చట్ట విరుద్ధంగా ఎవరు చెయ్యరు.
కనుక మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ ప్రతిపక్షాలు చేసే అబద్ధ ప్రచారాన్ని నమ్మకండి. ఈ మహబూబ్నగర్ పట్టణంలో ప్రజలకు అవసరమైనటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ప్రజాప్రభుత్వం ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మరియు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన పాలమూరు ముద్దుపేట మనకి ఎన్ని నిధులు అడితే నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదంతా రెగ్యులర్. ఇది కాకుండా మళ్ళీ అదనంగా ఆల్మదీనా కళాశాలకు కూడా సార్ పోయి అక్కడ ఏదో ఈవెంట్ ఉంటే పిలిస్తే పోయి వాళ్ళకు కూడా గైడ్ చేసి ఆల్మదీనా కూడా ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పించడం జరిగింది. వాళ్ళు గతంలో మనం ఎప్పుడైనా చూసినామా విద్య పైన ఇంత గొప్ప ఆలోచన చేసిన నాయకుడిని? కనుక మంచి పని చేసేవాడిని మనం మారల్గా సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. కానీ ఈ ప్రతిపక్షాలకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ గతంలో మీ పరిపాలనలో ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది. కనుక కోఆపరేట్ చేయాలి ప్రజల సంక్షేమం కొరకు. ఈ ఊరును చెడగొట్టాలి ఎట్లా వాళ్ళ కాక. అంటే కాంగ్రెస్ వాళ్ళంతా ఇగో ఈ మతానికి అనుకూలంగా చేశారు అని చెప్పి ఈ మతాన్ని పోలరైజ్ చేశారు పని తప్ప ఇంకో పని లేదు ఈ రోజు. కనుక మీరు ఇది చాలా సున్నితంగా గౌరవంగా ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ ఊరు చెడగొట్టి చిచ్చు పెట్టే పని చేయకండి. ఒకవేళ మీరు అట్లా చేస్తే మీకు ట్రీట్మెంట్ చేయడం కూడా మాకు తెలుసు, మా కార్యకర్తలకు తెలుసు. ఎందుకంటే నిజాయితీగా పనిచేస్తున్న వాడు నిక్కచ్చుకుంటాడు, గట్టిగా కొట్లాడతాడు, గట్టిగా మాట్లాడతాడు. కనుక అందరం ఊర్లో ప్రజల కొరకు ఆలోచన చేసే వాళ్ళమే, రేపు ప్రజా మైదానంలో ఎలక్షన్ కొట్లాడాల్సిన వాళ్ళమే. కనుక సగౌరవంగా సున్నితంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్న ప్రతిపక్షాలకు ఊరును చెడగొట్టకండి, చిచ్చు పెట్టకండి మతాల పేరు మీద, కులాల పేరు మీద, ప్రాంతాల పేరు మీద అని చెప్పి ప్రతిపక్షాల విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలకు నమస్కరించి వేడుకుంటున్నా. ఈ ప్రతిపక్షాల తప్పుడు ఆరోపణలను, తప్పుడు మాటలను నమ్మకండి, మాయలో పోకండి. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఆ ఊరు అభివృద్ధి చెందుతుంది. కార్పొరేషన్ అయ్యింది. మొన్నెన్నడూ కాని విధంగా ఇవాళ కార్పొరేషన్ అయింది. 60 వార్డులు అయినాయి, 60 మంది నాయకులు అవుతారు, ఇంకో 7 మంది కోఆప్షన్ మెంబర్లు అవుతారు. ప్రజల ప్రాతినిధ్యానికి కూడా ఏమీ కొదవలేదు. అందరం సంతోషంగా ఉంటాయని చెప్పి కూడా ప్రజలకు తెలియజేస్తూ థ్యాంక్ యూ.